Hey guys, welcome back to my channel Pawan Vlogs 30 and welcome back to another video. సో ఈ వీడియోలో అయితే నేను నిన్న ఒక షార్ట్ అయితే పెట్టాను ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి అండ్ దాంట్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఒక వీడియో కోసం అయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయని చెప్పాను అండ్ ఒక 2-3 మెంబర్స్ అయితే కమెంట్ సెక్షన్లో అడిగారు. సో దానికి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉన్నాయి అండ్ స్టాక్ మార్కెట్స్ ఎలా అయితే రియాక్ట్ అవ్వబోతున్నాయి అని చెప్పి అడిగారు అనమాట. సో దానికోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైనా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి కానీ కనుక్కోవాలనుకుంటే మన ఛానల్ అయితే విజిట్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోమనండి. అండ్ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి చెప్పాలంటే ఇట్స్ చాలా చాలా హ్యూజ్ మ్యాటర్ అనమాట. అది ఇప్పుడు స్టార్ట్ అయింది అయితే కాదు, మనకి 2-3 years బ్యాక్ నుంచే మనకి స్టార్ట్ అయిందనమాట అది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ వై యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఎందుకు మిజైల్స్ అటాక్ చేస్తున్నారు అండ్ ఇరాన్ ఒక్కటే 8 different types ఆఫ్ అరబ్ కంట్రీస్ని డిఫెండ్ చేస్తుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఇట్స్ అ వెరీ బిగ్ కాన్ఫ్లిక్ట్. బట్ సింపుల్ థింగ్ ఏంట్రా అంటే యుఎస్కి డబ్బులు కావాలి, ఇజ్రాయెల్కి వాళ్ళ ఆధిపత్యం కావాలి అండ్ ఇరాన్ కూడా వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ కాపాడడం కోసం ఈ వార్ని అయితే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇది సింపుల్ థింగ్ అనమాట. సో ఇంటర్నల్గా డిగ్ చేస్తే దీంట్లో చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. నేనైతే రీసెర్చ్ చేశాను అనమాట నిన్నంతా కూడా అండ్ నేనైతే చాలా విషయాలు అయితే కూడా తెలుసుకున్నాను. అండ్ ఈ వార్ మెయిన్గా మనకి ఎస్టర్డే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. మెయిన్ థింగ్ ఏంట్రా అంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి కూడా ఇరాన్ మీద మిజైల్స్ అయితే వేసాయి అండ్ మన ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సోషల్ మీడియాలో అయితే హైలైట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా ద నెక్స్ట్ థింగ్ ఏంట్రా అంటే ఇరాన్ కూడా వాటిని డిఫెండ్ చేసింది. సో దాదాపుగా యుఏఈ సౌదీ అరేబియాలో కూడా మిజైల్స్ ఎందుకు స్ట్రైక్ చేసిందంటే అక్కడ యుఎస్ బేసెస్ ఉన్నాయి, యుఎస్ నావల్ బేసెస్ కానివ్వండి, యుఎస్ ఎయిర్ బేసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్, జోర్డాన్ ఈ కంట్రీస్లో అన్నింటిలో కూడా యుఎస్ ఎయిర్ బేసెస్ అండ్ యుఎస్ నావల్ బేసెస్ అయితే ఉన్నాయి. వాటిని టార్గెట్ చేసుకుంటానే ఇరాన్ కూడా మిజైల్స్ అనేది అటాక్ చేసింది బికాస్ టు డిస్ట్రాయ్ యుఎస్ అనమాట. సో అండ్ యుఎస్ కూడా మనకి లాస్ట్ 1.5 monthగా చూసుకున్నట్టయితే ఇరాన్ని రౌండప్ చేసేసింది యాక్చువల్గా. సో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నిట్లో కూడా యుఎస్కి దే హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్. సో ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఇరాన్ని చుట్టుపక్కల కూడా రౌండప్ చేసి వాళ్ళ ఎయిర్ బేసెస్ అండ్ నావల్ బేసెస్ని యూస్ చేసుకుంటూ విత్ పక్కా ప్లాన్తో అయితేనే ఇరాన్ అయితే చేశారనమాట. అండ్ మనకి లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే ఇరాన్ ప్రెసిడెంట్ అలీ ఖమేనీ కూడా డెడ్. సో ఆయన్ని కూడా వాళ్ళు చంపేశారు. సో ఆల్ ఓవర్ వరల్డ్ ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. మన ఇండియాలో కూడా కాశ్మీర్లో కూడా ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ అంటే ఐ మీన్ లైక్ సో ఆయన చనిపోయారు కాబట్టి దే కమ్ ఆన్ రోడ్స్ అండ్ దే డూయింగ్ సంథింగ్. సో ఇదైతే జరుగుతుంది అనమాట. మన మెయిన్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంట్రా అంటే వై యుఎస్ అటాకింగ్ ఇరాన్. సో అది జియోగ్రఫికల్ థింగ్సే కాదు, యుఎస్ అటాక్ చేసిన విధానం చూస్తే త్రూ ఇజ్రాయెల్. సో దే హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్. సో వాళ్ళ ప్లాన్స్ వేరనమాట. మనం చూసినట్టయితే రీసెంట్గా కూడా వెనిజులాని క్యాప్చర్ చేసుకున్నారు యుఎస్ వాళ్ళు. ఎందుకు? ద ట్రెజర్ అండ్ ద రిసోర్సెస్ దే హ్యావ్. సో ద మెయిన్ థింగ్ ఏంట్రా అంటే యుఎస్కి ఎక్కువ అప్పులు ఉన్నాయి. సో ఆ అప్పుల్ని తీర్చడానికి వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, ఎటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కానీ ఎటువంటి అసెట్స్ కానీ లేవు అనమాట. సో దే ఆర్ కమింగ్ టు క్యాప్చర్ దీస్ కంట్రీస్ విచ్ హ్యావ్ మోర్ నేచురల్ రిసోర్సెస్. అంటే మెయిన్గా క్రూడ్ ఆయిల్. ట్రంప్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేసేది క్రూడ్ ఆయిల్ మీదే. సో ఎప్పుడైనా కూడా క్రూడ్ ఆయిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడంటే ఇట్ ఈస్ అన్ అసెట్. సో ట్రంప్ ఎప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అందుకే వెనిజులాని కూడా క్యాప్చర్ చేసుకున్నాడు, ఎందుకంటే వెనిజులా హ్యాస్ మోర్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనమాట. సో ఇప్పుడు ఇరాన్ని కూడా క్యాప్చర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇరాన్ హ్యాస్ మోర్ న్యాచురల్ రిసోర్సెస్. సో నేను నిన్న రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు తెలిసింది ఏంట్రా అంటే ఇరాన్ హ్యాస్ మెనీ బిగ్ థింగ్స్. సో ఇరాన్ దగ్గర దాదాపుగా ఇఫ్ యుఎస్ గోయింగ్ టు క్యాప్చర్ ఇరాన్ దే కెన్ క్యాప్చర్ ఆఫ్ అప్ టు $27 trillion వర్త్ ఆఫ్ థింగ్స్. $27 trillion. సో అంత కెపాసిటీ ఉంది ఇరాన్కి. సో ఇరాన్లో అన్ని నేచురల్ రిసోర్సెస్ అన్ని పెట్టుకొని కూడా ఇరాన్ ఇంకా వెనకబడే ఉందంటే, అన్డెవలప్డ్గా ఉందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం ఇంటర్నల్గా డిస్కస్ చేయలేం, మనం చాలా అది సెన్సిటివ్ మ్యాటర్స్ కూడా. సో వై యుఎస్ అటాకింగ్ ఇరాన్ నౌ? సో దానికి ద మెయిన్ రీజన్ ఈస్ ద న్యాచురల్ రిసోర్సెస్. సో నేను నిన్న చూసిన దాని ప్రకారం అయితే ఇరాన్ హ్యాస్ యాక్చువల్గా 208 billion barrels ఆఫ్ ఆయిల్.
సో ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ కంట్రీ అనమాట. సో 208 బిలియన్ బ్యారల్స్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు $5 trillion ఆఫ్ ద మనీ. సో ఆల్మోస్ట్ మన ఇండియన్ జీడిపి యొక్క ఈక్వల్ అయిన బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఇరాన్ దగ్గర ఉంది. సో ఆటోమేటిక్గా యుఎస్ అనేవాడు వస్తాడు, ఎందుకంటే వాడు కావాల్సిన డబ్బులు కాబట్టి. సో ఆటోమేటిక్గా వస్తాడనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ఇరాన్ ఈజ్ ద ఫస్ట్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాజింగ్ మోర్ న్యాచురల్ గ్యాస్. సో వాళ్ళ దగ్గర దాదాపుగా 1200 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ అంటారు దీన్ని, ట్రిలియన్ టీసీఎఫ్ అంటారు న్యాచురల్ గ్యాస్ ని. సో ఇలా మెజర్ చేస్తారనమాట. ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ 1200 అంటే ఇది దాదాపుగా $10 trillion వర్త్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఇరాన్ దగ్గర ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇది అమ్ముకుంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ది డెట్ యుఎస్ అయితే క్లియర్ అయిపోతుంది. సో వాడు అందుకే యుఎస్ వాడు వస్తాడనమాట. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఇవే కాకుండా 320 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్. సో గోల్డ్ రేట్స్ మనకి ఇప్పుడే తెలుసు ఆటోమేటిక్గా పెరిగిపోయినాయి. నిన్న యుఎస్ ఇండియా వార్ వల్ల కూడా ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ కూడా ఆల్మోస్ట్ 15,500 రూపీస్ టచ్ అయింది. అండ్ సిల్వర్ కూడా 320 రూపీస్ పర్ గ్రామ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఈ వార్ వల్ల. సో ఇరాన్ హ్యాస్ 320 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్. అండ్ ఇవే కాకుండా హ్యూజ్ రిజర్వ్స్ ఆఫ్ లిథియం, కాపర్, ఐరన్ ఓర్, జింక్. సో ఇలాంటి మెటల్స్ కూడా హ్యూజ్ రిజర్వ్స్ ఆఫ్ మెటల్స్ ఇరాన్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య గూగుల్లో అండ్ చాట్‌జీపీటీలో సర్క్యులేట్ అవుతుంది ఏంట్రా అంటే నిన్న ఈరోజు ఇవన్నీ ఎస్టిమేట్ చేస్తే దాదాపుగా $27 trillion వర్త్ ఆఫ్ న్యాచురల్ రిజర్వ్స్ అనేవి ఇరాన్లో ఉన్నాయి. దిస్ ఈస్ ద థింగ్, ద మెయిన్ థింగ్. ఈ వార్ వెనకాల ఉన్న మెయిన్ థింగ్ అంతా కూడా ఇదే అనమాట. సో ఈ $27 trillion వర్త్ ఆఫ్ న్యాచురల్ రిజర్వ్స్ ని క్యాప్చర్ చేసుకుంటే యుఎస్ కెన్ బికమ్ ద వరల్డ్ నెంబర్ 1 కంట్రీ అగైన్. సో దీనికోసమే ఇన్ని రోజులు యుఎస్ కూడా ఫైట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే టు కంపీట్ విత్ చైనాతో కంపీట్ చేయాలనుకుంటే సో చైనాకి యాక్చువల్గా చాలా రిజర్వ్స్ ఉన్నాయి. సో నేచురల్ రిజర్వ్స్ అనేటివి చైనాలో చాలా ఎక్కువ ఉంటాయి. స్టీల్ కానీ ఐరన్ ఓర్ కానీ. సో దే ఆర్ సెల్ఫ్ డిపెండెంట్, వాళ్ళ దగ్గర సెల్ఫ్గానే ఉంటాయి. కానీ యూఎస్కి అలా కాదు, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అనమాట, ఇంపోర్ట్స్ అనమాట. సో దే విల్ ఇంపోర్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి కావాల్సిన మెటల్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళ కంట్రీలో దొరకవు, ఎందుకంటే జియోగ్రఫికల్గా దే మేడ్ లైక్ దట్. సో అందుకనేసి ఇప్పుడు వెనిజులాని క్యాప్చర్ చేసుకున్నారు, అలాగే ఇరాన్ కూడా క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి సో దే ఆర్ కమింగ్ విత్ దిస్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ హోల్ థింగ్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ మనకి ఇంకా చాలా ఉండొచ్చు. సో సెన్సిటివ్ మ్యాటర్స్ చాలా ఉంటాయి రిలీజియస్ పరంగా కానీ ఇవన్నీ కూడా. ద మెయిన్ థింగ్ బ్యాక్ అండ్ మెయిన్గా ట్రంప్ కావాల్సిన ఏంట్రా అంటే ఇది. పైన ఎన్ని జరిగినా కూడా ట్రంప్ అనేవాడు యుఎస్ అనేది ఎప్పుడు కూడా పైన జరిగేది మొత్తం కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు, ఇండైరెక్ట్ గానే ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు కూడా యుఎస్ అనేది స్ట్రైక్స్ ఎలా చేస్తారంటే త్రూ ద హెల్ప్ ఆఫ్ ఇజ్రాయెల్. సో వాళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ ని యూజ్ చేసుకొని యుఎస్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ లో ఈ వార్లో ఎవరైతే విన్ అవుతారో ఖచ్చితంగా యుఎస్ సపోర్ట్ చేసే వాళ్ళే విన్ అవుతారు. సో ఆఫ్టర్ విన్ అయిన తర్వాత యుఎస్ అనేది ఇవన్నీ కూడా ఈ నేచురల్ రిసోర్స్ అన్ని కూడా యుఎస్ అనేది యూజ్ చేసుకుంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ మన ఇండియా స్టాండ్ ఏంటి దీని మీద, అండ్ ఇరాన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఇండియా స్టాండ్ వచ్చేసి న్యూట్రల్. సో మన ఇండియా వాళ్ళు ఎప్పుడు కూడా డిప్లొమాటిక్గా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ నిన్న మొన్న ఈ రోజు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్టు ఆల్ ఓవర్ ద వరల్డ్ లైక్ అరబ్ కంట్రీస్ కానీ మిడిల్ ఈస్ట్ కానీ మొత్తం కూడా గొడవల మీద ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా వార్లో ఉన్నాయి, మన నైబరింగ్ కంట్రీస్. బట్ ఇండియా ఈజ్ సేఫ్. వీఆర్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ద వార్స్ అండ్ క్లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. సో దట్ ఈస్ ద వే నరేంద్ర మోడీ గారు మన ఇండియాని ఆ స్టాండ్లో పెట్టారు. సో దట్ ఈస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. అండ్ ఇండియా స్టాండ్ ఏంట్రా అంటే ఇండియా నెవర్ విల్ టేక్ స్టాండ్. ఇలాంటి వార్స్లో ఎప్పుడు కూడా వాళ్ళు పీస్ అనే ఉంటారు. సో ద మెయిన్ థింగ్, ద ఫస్ట్ థింగ్ ఈస్ పీస్. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయాలనే చూస్తారు తప్ప మేము ఇరాన్ సైడ్ ఉన్నాము, మేము ఇజ్రాయెల్ సైడ్ ఉన్నాము అని కూడా ఎప్పుడు చెప్పరు. సో దే విల్ బీ డిప్లొమాటిక్ అండ్ దే విల్ బీ న్యూట్రల్ అనమాట. అండ్ ఇరాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్ ఏవైనా ఉన్నాయంటే ఇంతవరకు కూడా డైరెక్ట్గా ఎవరు వచ్చి ఇరాన్కి సపోర్ట్ చేస్తామని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు. అండ్ సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి, లైక్ యూకే ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. బట్ అదైతే అఫీషియల్ న్యూస్ అయితే ఎక్కడా లేదు. సో ఇరాన్ ఈస్ ఫైటింగ్ సోల్లీ.
అండ్ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏవైనా ఉన్నా కూడా మనకి ఈ మార్నింగ్ టైమ్స్ తెలియదు. సో ఆఫ్టర్నూన్ 4-5 అబోవ్నే తెలుస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నైట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్. సో నన్ను ఈ క్వశ్చన్ అయితే చాలా మంది అడిగారు, పర్సనల్గా అడిగారు అండ్ కమెంట్ సెక్షన్స్లో కూడా అడిగారు అనమాట. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేటివి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి అని అంటే, సో నేను చెప్పింది ఏంట్రా అంటే, ఆల్రెడీ కూడా గ్లోబల్ మార్కెట్స్లో, కమోడిటీస్ మార్కెట్స్లో క్రూడ్ ఆయిల్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్రెడీ దీని మీద ఎఫెక్ట్ అయితే వచ్చాయి. క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ దాదాపుగా 4% to 5% అయితే ఇంక్రీజ్ అయిపోయింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే, ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది క్లోజ్ చేసేసారు ఈ వార్ వల్ల. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ అండ్ కాంప్లికేటెడ్ రూట్. సో దీని ద్వారానే ఆల్మోస్ట్ వరల్డ్లో 50% ఆఫ్ ది ఆయిల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అయితే జరుగుతాయి. సో ఇదే ఆపేశారంటే ఇంకా మనకి ఆయిల్ రిజర్వ్స్ మీద ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్స్ పడిద్ది. సో దీనివల్ల అయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి. అండ్ ఈ వార్ వల్ల ద మోస్ట్ సెన్సిటివ్ థింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరిగిపోయినాయి. నేను చెప్పినట్టు నిన్న వరకు అయితే 22 క్యారెట్ గోల్డ్ 15,555 రూపీస్కి అయితే వచ్చేసింది. అండ్ సిల్వర్ అయితే 320 రూపీస్ పర్ గ్రామ్కి అయితే వచ్చేసింది అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్. సో మనకి ఇంత కాంప్లికేటెడ్ అండ్ ఇంత సెన్సిటివ్ మార్కెట్సే ఎఫెక్ట్ అయినప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఎఫెక్ట్ కావా అంటే, ఎస్, ఇండియన్ మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ నేను చేసిన అనాలిసిస్ అండ్ నేను కొన్ని అవుట్ సైడ్ సోషల్ మీడియాలో కూడా కొంతమంది టెక్నీషియన్స్ అయితే నమ్ముతా ఉంటాను. సో వాళ్ళ దగ్గర ఉంచిన థింగ్ అండ్ నేను కూడా పర్సనల్గా ఒక 25% to 30% అయితే రీసెర్చ్ చేశాను మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద. సో బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా. సో దాని ప్రకారం నేను చూసుకుని ఏంట్రా అంటే, ఈ నాకు తెలిసి ఈ మండే కూడా దాదాపుగా వీఆర్ గోయింగ్ టు సీ ఏ హ్యూజ్ లాస్. ఫస్ట్ పాయింట్ ఏంట్రా అంటే, గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ 70% ఛాన్సెస్ అయితే ఉంది. సో గ్యాప్ డౌన్ మార్కెట్స్ అయితే ఖచ్చితంగా 70% ఛాన్సెస్ అయితే ఉంది. దట్టు ఎంత డ్రాప్ అవుతుందంటే, ఇట్ విల్ బి బిట్వీన్ 1% to 2%. సో 1% to 2% అంటే దాదాపుగా నన్ను అడిగితే సన్సెక్స్ 2,000 points to 3,000 points డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ 70% ఆఫ్ ది ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ హై రిస్క్, చాలా హై రిస్క్. అండ్ మనకి లాస్ట్ ఫ్రైడేనే మనకి నెగిటివ్లో క్లోజ్ అయినాయి మార్కెట్స్. లాస్ట్ ఫ్రైడే కూడా యూఎస్ మార్కెట్స్లో కూడా చాలా లాసెస్ అయితే చూసినాయి. ఎందుకంటే స్పెక్యులేషన్ ఈస్ గోయింగ్ ఆన్ మార్కెట్స్లో అండ్ వరల్డ్లో కూడా. యుఎస్ ఈస్ గోయింగ్ టు అటాక్ ఆన్ ఇరాన్ అని చెప్పి కూడా మనకి స్పెక్యులేషన్స్ అయితే జరిగినాయి. దానివల్ల కూడా మనకి చాలా ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఫ్రైడే మార్కెట్స్ ఆల్రెడీ రెడ్లోనే క్లోజ్ అయినాయి అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ దేర్ ఆర్ మోస్ట్లీ నేను చెప్పినట్టే 20% ఆఫ్ ఛాన్సెస్ వచ్చేసి ఏంట్రా అంటే 0.5% to 1% కరెక్షన్ అయితే జరగచ్చు అని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను ట్విట్టర్లో కూడా నేను చూసిన ఏంట్రా అంటే, దీని మీద కొంచెం వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఓవర్ నైట్లో ఏమైనా డీఎస్కలేషన్స్ అయినా జరగచ్చు అని చెప్పి, లైక్ ఈ రోజు నైట్ కానీ మండే మనకి మార్కెట్ స్టార్ట్ అయ్యే లోపు ఓవర్ నైట్లో ఏదైనా డీఎస్కలేషన్స్ అయినా జరగచ్చు అనే ఒక పాయింట్ మీద వీళ్ళు దీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 0.5% వరకు అయితే మనకి లాసెస్ రికవర్ అయినాయి. అది ఓన్లీ 20% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని అయితే నేనైతే చెప్పగలను. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి స్టాప్. ఈ రోజుల్లో అయితే ఇప్పటికైతే స్టాప్ కాదు. నాకు తెలిసి ఇంకొక 1 week వరకు అయితే ఇది కూడా జరుగుతూనే ఉంటుంది. ఆ 1 week తర్వాత ఏదో సీజ్ ఫైర్ అంటారు, మళ్ళీ సీజ్ ఫైర్ చేసుకుంటారు అంతే. సో ఇట్లయినా జరగచ్చు. అండ్ షార్ప్ క్రాష్ అంటే నేను ఇవ్వడానికి యూజ్ చేస్తాను అంటే, షార్ప్ క్రాష్ ఈజ్ అబౌట్ మోర్ దాన్ 3% డౌన్. అంటే 3% డౌన్ అయ్యే ఛాన్సెస్ 10% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను చూసిన టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం, అవి నేను ఇక్కడ వేయను కానీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నేను చూస్తే, సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ హ్యాస్ గుడ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మోర్ దాన్ 3% డౌన్. సో నేను అది చూసాను అనమాట. దాదాపుగా 2.85% దగ్గర దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఆ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే 10% ఛాన్స్ అయితే ఉంది. సో ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ మార్కెట్స్ అనేటివి గ్యాప్ డౌన్ ఓపెన్ ఖచ్చితంగా అయినాయి అంటే, ఆ గ్యాప్ డౌన్ అవడం కూడా 1% అని అబో ఖచ్చితంగా అయినాయంటే, ఖచ్చితంగా కూడా 3% డౌన్ అయితే మార్కెట్స్ రేపు మనం చూడొచ్చు. వీఆర్ గోయింగ్ టు సీ ఏ హ్యూజ్ లాసెస్. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. బట్ ఓన్లీ వన్ థింగ్, ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఆ నోట్ కూడా ఏంట్రా అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు కానీ రేపు మార్కెట్స్ ఓపెన్ అయ్యే లోపల కానీ దేర్ ఆర్ ఎనీ డీఎస్కలేషన్స్, సో ఓవర్ నైట్లో ఏదైనా డీఎస్కలేషన్స్ జరిగి వీఆర్ గోయింగ్ టు సీజ్ ఫైర్ అండ్ వార్ ఈస్ గోయింగ్ టు స్టాప్ అనేది ఏదైనా న్యూస్ వస్తే తప్ప వీఆర్ గోయింగ్ టు సీ ఎ బిగ్ లాసెస్. అండ్ ఇండియన్ మార్కెట్స్ ప్రకారం అయితే మండే మనకి పెద్ద న్యూస్లు ఏం రావు, పాజిటివ్ న్యూస్. కానీ మనకి ఎప్పుడైనా
మనకి పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఇండియన్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద నెగిటివ్ థింగ్స్. సో నెగిటివ్ థింగ్స్ ఒక్క చిన్న పాయింట్ వచ్చినా కూడా దే విల్ పెద్ద బూమ్ జరిగింది. సో పాజిటివ్ థింగ్స్ అయితే ఏం లేవన్నమాట. అండ్ ఇది నేను ఈ త్రీ మెయిన్ పాయింట్స్, 70% ఆఫ్ గ్యాప్ డౌన్ అండ్ 20% ఆఫ్ స్లైట్ అప్ అండ్ 20% ఆఫ్ ది షార్ట్ క్రాష్. సో టోటల్ 100%కి అయితే నేను చెప్పగలను. అండ్ క్రూడ్ ఆయిల్ అయితే మనకి బాగా తగ్గిపోయింది. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్. సో నేను ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటరా అంటే, మీరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారో, ఏ జాబ్ చేస్తున్నారో పక్కన పెట్టేస్తే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడం ద మెయిన్ థింగ్ అనమాట. సో ఎందుకంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ద కరెంట్ అఫైర్స్ అనేటివి కూడా ఎప్పుడైనా కూడా ఇంపార్టెంట్ థింగ్. సో ఆ తెలుసుకునే భాగంగా మీకు యూట్యూబ్లో వచ్చి కొట్టినా కూడా మీకు వీడియోస్ చాలా వచ్చేస్తాయి. ఓకేనా? సో అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వార్ జరుగుతుంది. ఓకే, సో వార్ ఎందుకు జరుగుతుంది? బాంబులు వేసుకుంటున్నారు, వీళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు అని మాత్రమే కాదు, ద బ్యాక్ ఎండ్ థింగ్ ఏంటి, సో వార్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. సో అందుకని నేను ఈరోజు ఆ పాయింట్ మీద స్ట్రెస్ చేసి వీడియో అయితే చేశాను. సో వై యుఎస్ అటాకింగ్ ఇరాన్ and what are the things are going to happen in global markets and what are the thing which is happening in Indian stock market. This is the thing the video came up. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మన ఛానల్ అయితే నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే రాలేదు, ఛానల్ రీచ్ అయితే బాగా అవుతుంది. సో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ను ఒక స్ప్రెడ్ చేయండి అనమాట. సో అది నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవన్ వ్లాగ్స్ 30. Thank you.